జర్నలిజానికి విలువలు నేర్పామని ఈనాడు చెప్పుకుంటుంది. ఎస్, నిజం. మేము పనిచేసినప్పుడు ప్రత్యక్షంగా చూసాం. ప్రతి వార్తకి సంబంధించి కౌంటర్ ఉండాలా, సమీక్ష ఉండాలా, డెప్త్గా ఆలోచించాలి. అలాగా అటు డస్కు స్ట్రింగరు, అవసరమైతే బ్యూరో స్ట్రింగరు డస్కు, అవసరమైతే డస్కులు కూర్చుని మాట్లాడి దాని మీద నిజాయితీతో కూడిన వార్తలు రాసేవాళ్ళం. ఏది సమస్యలు, ప్రజా సమస్యల మీదన వేటాడేవాళ్ళం, పరిష్కరించేదాకా పోరాడేవాళ్ళం. ఆ రోజున జర్నలిజం అది. అందుకే ఈనాడు రిపోర్టర్ అంటే ఆ రోజున రెస్పెక్ట్, మేము ఎక్కడికి పోయినా గౌరవంగా చూసేవాళ్ళు. సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈనాడోళ్ళని చూసినా, జ్యోతోళ్ళని చూసినా సాక్షి. అసలు జర్నలిస్ట్ అంటే చీకొట్టే పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీలకి తాబేదారులుగా కాదు, తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలకి ఫేవరబుల్గా కాదు, మనకి నచ్చని పార్టీ, మనం ఎవరిని మెచ్చుతామో ఆ పార్టీ వ్యతిరేక పార్టీలకి శత్రువుల్లాగా, కట్టర్ కార్యకర్తల్లాగా దిగజారి వార్తలు రాస్తున్నారు. పాంప్లెట్లు పంచుకునే స్టేజీలోకి తెచ్చుకొచ్చినారు వీళ్ళ పేపర్లని. పెద్దిరెడ్డి మీద కోపం ఎవరికి ఉంది? చంద్రబాబుకు ఉంది. ఎందుకని? రాజకీయంగా వాళ్ళిద్దరికి శత్రుత్వం. వాళ్ళిద్దరూ చూసుకుంటారు రాజకీయంగా. మధ్యలో నువ్వెవడివి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళ పిఎల్ఆర్ సంస్థని దెబ్బతీయాలి. దానికోసం కొత్తగా తీసుకొచ్చే తెలివైన ఎత్తుగడ ఏందా అంటే, అక్కడంతా వాళ్ళు చేసిన పనులన్నీ తప్పు. ఎవడు చెప్పాడంటే ఏదో కంప్లైంట్ వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? ఈనాడుకి వచ్చినాయి కంప్లైంట్లు. లేకపోతే వీళ్ళు రాయిపిచ్చే కంప్లైంట్లు. అంత తప్పించి ఏముంది అక్కడ? ఇంజనీర్లు గతంలో అది ఏమీ లేదని తేల్చారు, పర్ఫెక్ట్గా తేల్చారు. ఆ ఇంజనీర్లు తప్పుడు వాళ్ళట. అక్కడే ఇంజనీర్లు ఉండటం వల్ల, సుదీర్ఘకాలంగా ఉండటం వల్ల వాళ్ళకి లాయల్టీ చూపెడుతున్నారు. అంతేగాని మట్టి తక్కువ వేశారు, ఎక్కువ వేశారు అని చూపెట్టారు. ఈడెళ్ళి చూసి వచ్చాడా? ఈ రాసినోడు వెళ్ళి చూసి వచ్చాడు, లేకపోతే ఇలా పేపర్ వెళ్ళి చూసి వచ్చిందా? ఆ రోజునే రాయాలి కదా చేసినప్పుడు. అంతా అయిపోయాక ఇప్పుడు ఇలాంటి నీచమైన వార్తలు, దిగజారిపోయిన వార్తలు, సంస్కారహీనమైన వార్తలు, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం, ఎన్టీఆర్ని దేవుడని, ఎన్టీఆర్ని ఆ తర్వాత రాక్షసుడి కింద చూపించినటువంటి దాష్టికం, మోడీని దేవుడని, మోడీని దుర్మార్గుడుగా చూపించినటువంటి దాష్టికం, పవన్ కళ్యాణ్ని శత్రువుగా చూపించి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిత్రుడుగా చూపెడుతున్నటువంటి దాష్టికం. ఇంత నీచమైన జర్నలిజం ఇంకెన్నాళ్ళు, ఎన్నేళ్ళు? ప్రజలు ఎంతకాలం భరించాలి ఇలాంటి వీళ్ళ సొంత ఎజెండాలని జనం మీద రుద్దడం అన్నటువంటిదే ఆలోచించాల్సిన సందర్భం.